ఇప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒక చిట్ చాట్ అయినట్టుగా వార్త వస్తూ ఉంది. దాని మీద కూడా నేను కామెంట్ చేస్తా. ఆయన ఏదో చిట్ చాట్ పెట్టిండు హైదరాబాద్లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు. దేంట్లో అబద్దాలు ఆడుట్లా. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిర్ణయాల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్దాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్దాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్ సెంట్ ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చూస్తే తప్ప వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడితే అబద్దాలే. ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్.